ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కేజీ బిర్యానీ పార్సల్ అయితే తెచ్చుకున్నాను. కాస్ట్ వచ్చి 120 రూపీస్. ఇద్దరికైతే సరిపోతుంది. ముక్కలు అయితే 4 ఇచ్చారు. ఇంకా రైస్లో చికెన్ గ్రేవీ వేసుకొని ఎర్రగడ్డ ముక్క చికెన్ ముక్క పెట్టుకుని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒక ఆనియన్ దోశ ఒక నీకారం దోశ తెచ్చుకున్నాను. ఆ ఆనియన్ దోశని చట్నీలో ముంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నీకారం దోశ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. ఈ చల్లటి వర్షంలో మా ఇంట్లో అయితే మధ్యాహ్నం చికెన్ ఫ్రై, వెజిటేబుల్ బిర్యానీ, ఎగ్ ఫ్రై చేశారు. ఇంకొక ప్లేట్లోకి అంతా వేసుకొని ఒక చికెన్ ముక్క ఒక ఎగ్ ముక్క పెట్టుకొని కలుపుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. ఈరోజు సాయంత్రం పానీపూరి తిందామని కోవూరుకి అయితే వెళ్ళాను. దీని లొకేషన్ వచ్చి కోవూరు బెంగళూరు బేకరీ ఎదురుగా ఉంటుంది పానీపూరి బండి. 10 రూపాయలకు 6 పూరీలు ఇస్తున్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు సాయంత్రం కోవూరు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గోబీ అయితే పార్సల్ తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 20 రూపీస్. క్వాంటిటీ అయితే తక్కువ ఇచ్చాడు కానీ టేస్ట్ చేస్తే వర్త్ అనిపించింది 20 రూపీస్కి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్డీ అబ్బాయి ఛానల్. कितना मारा भाई? हाँ? उधर मत जा। आईडी का कितना? भाई